ఆశ్రయించవలసింది మనం ఆశ్రయించాం. అయితే ఇప్పుడు ఐగుప్తులో ఏమన్నారని ఆశ్రయిస్తున్నారు అంటే ఐగుప్తులో గుర్రములకి, ఐగుప్తులో బలమకి, ఐగుప్తులో వ్యాపారం అని ఇట్లా ఐగుప్తులు ఆశ్రయించబడిగా ఉంటాం. అయితే ఇప్పుడు ఐగుప్తులు మనుషులు దేవుడు ఐగుప్తులు మీరు ఆశ్రయిస్తే వారు మనుషులే వారు వారు మీకు ఆరోగ్యం చెప్పలేరు అని ఐగుప్తుల గుర్రములు మాంసమని చెప్పాలని గుర్రములు అనగా వారికున్న బలం అదే వారికున్న బలం. ఆ బలం ఎటువంటిదంటే వారికున్న బలము మాంసమైనది అని మాట్లాడుతుంటారు. అది ఆత్మ బలము కాదు అని మాట్లాడుతుంటారు. ఇది అర్థమైందా? ఐగుప్తులు ఎందుకు ఆశ్రయించాడు? ఐగుప్తు ఎవరికి సాదృశ్యంగా ఉందో, ఐగుప్తు వలన ఏ మేలు మనకు జరుగుతుందో, లేకపోతే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ మేలు మనకు జరుగుతుందో గమనించుకోవడం చూస్తున్నారు. ఐగుప్తులో ఏముంటారు? వాళ్ళు మనుషులే దేవుడు కాదు. ఐగుప్తు రాజులు ఆశ్రయిస్తే మనిషి అతను దేవుడు కాదు. తర్వాత అంటున్నారు వారి గుర్రము ఎందుకు మాట సొలొమోను కూడా ఐగుప్తు గుర్రాన్ని తెప్పించినట్టుగా మన దృష్టి ఉన్నట్టు. ఎందుకు అనగా బలమైన గుర్రములవి. ఆ గుర్రాన్ని మనకు ముందు బాగా జ్ఞాపకం చేస్తూ గుర్రం ఏం చేస్తుందంటే ఘోర శబ్దము అనగా అది ఉద్దండ కోపముతో పరిగెత్తడానికి సిద్ధమయ్యేదిగా. కనుక అటువంటి గుర్రములు అటువంటి బలము ఆశ్రయించవద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ రోజు మన 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 వేసుకోవాల్సింది మనకు ఆరోగ్యం కలగలన్నా ఆయుష్యం కలగాలన్నా. ఇంకా ఆరోగ్యం నుంచి ఈ జీవితం ఎట్లా అయిపోతే బాగుంది కదా, లేకపోతే ఇంకా ఆయుష్యం ఈ జీవితం ఎట్లా అయిపోతే బాగుంది కదా అని మనం అనుకోవచ్చు. అయితే ప్రభు చెప్తున్నాను అలా మీరు చెప్తారు. ఆయుష్యం ఆరోగ్యాలు ఏమి స్థితిలో ఉన్నాయి కనుక దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మనకు ఏది మీలో తెలియపరుస్తూ ఉంటాడు. అది మాంసమైనది. అయితే వాటికి ఆత్మబలము లేదు, దేవునికి ఆత్మబలం ఉంది. దేవునికి కలిగినాక ఆ ఆత్మబలం చేత ఆమె బలమైన కార్యాలను చేయగలిగిన దేవుడిగా ఉంటాడు. దేవుడికి కలిగినాక అందులో ఆ ఐగుప్తును ఆశ్రయించొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇంకా ఈ ఐగుప్తుని బట్టి మనం ఏం తెచ్చుకోవాలంటే దేవుని యొక్క వాక్యం మనం చూడండి. పరిస్థితులు గ్రంథం 46వ అధ్యాయం 46వ అధ్యాయం పొందవచ్చును. ఇప్పుడు ఐగుప్తుతో చెప్తున్నా మనం పోయాం. ఐగుప్తుని ఆశ్రయిస్తుంటే ఐగుప్తుతో చెప్తున్నా ఐగుప్తు అసలు ఏంటి? మన దేవుళ్ళు కాదు. తర్వాత వారి బలం మాంసంతో కూడిన బలమే, అది ఆత్మ బలం కాదు. సరే ఐగుప్తుని కూడా ఏం చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు ఈ మాట అడిగితే ఐగుప్తు కుమారి అయ్యాక ద్రావునకు వెళ్ళి శిథిలము తెచ్చుకోవడము విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నట వ్యర్థము, నీకు చికిత్స కలుగదు. అయితే నీకు ఎక్కడికి పోయి ఆ విద్యను తెచ్చుకోమంటున్నాడంటే ఇది ఆడుకు పోయి బుద్ధిదాన్ని తెచ్చుకోమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లల చేత అధికమైన మన వాక్యతో దేవుడు మన బలపరచడానికి, దేవుడు మనకు సహాయం చేయడానికి మన కృపను పిల్లలు చేసి పునర్దినం కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసి నువ్వు దాన్ని ఆశ్రయిస్తే నీకు క్షేమం కలగదు అన్నా. ఎందుకు క్షేమం కలగదు? అర్థమైంది. ఎందుకు క్షేమం కలగదు అర్థమైంది. ఇప్పుడు ఐగుప్తు కూడా ఎట్లా ఉంది? ఐగుప్తు కూడా ఎట్లా ఉంది? రోజుగానే ఉంది. ఐగుప్తు కూడా రోజుగానే ఉంది.
అందుకని ఐగుప్తులు ఏమంటున్నాడు, జలాదుకు వెళ్ళు బుద్ధిగాని పెట్టుకో అంటూ ఉన్నాడు. దేవునికి ఏమైనా కలిగినదా మళ్ళీ. అయితే ఐగుప్తు దగ్గర ఏమని అనుకుంటుంది, ఇక్కడ చూస్తే విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నట వ్యర్థము, నీకు చికిత్స కలగదు, ఔషధాలు నాకు అయితే వాటి ద్వారా నీకు చికిత్స కలగదు అంటున్నాడు. అంటే మొదటి మాటలు చెప్తూ దేవుని మాటే నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని కలిగించేది. ఈ ఐగుప్తు అనుకుంటుంది నాకు విస్తారమైన ఔషధాలు ఉంటాయి, నాకు చికిత్స దొరుకుతూ ఉంది, నేను బాగుంటానని చెప్పేసి అనుకుంటాను. కానీ ఈ ఐగుప్తుతో మాట్లాడుతున్నాను. ఎందుకు అనగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎద్దకు వచ్చిన వాటి ఎవరిని ఆయన ప్రోత్సహించే దేవుడు కాదు. ఆయన ఎద్దకు వచ్చి చెల్లించమని అడిగినప్పుడు చెల్లించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఆ చెల్లించే దేవుడు ఈ ఐగుప్తు గురించి ఏం చెప్తూ ఉన్నాడు ఇంత గమనించినప్పుడు చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువు. మహిమ కలిగిన దేవుడిగా విషయాన్ని చెప్తూ ఉన్నారు. వారు కూడా ఎట్లా ఉన్నారు, రోగిగానే. ఆ రోగిగా ఉన్న వారిని ఏమంటున్నారు, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. ఎందుకు ఉన్నాడు, స్వస్థత కలిగించాలని. అంతేకాదు స్వస్థత కలుగుతుందంటే వారిలో ఏముంది, రోగము, మనలో రోగము, అయితే వారిలో పెళ్లిలో, వారిలో వ్యాధులు. అయితే దేవుని మాటను మనం వింటూ దేవుని నామం మహిమార్థంగా మనం ప్రకటించాలి, తెలియజేస్తూ ఉన్నాడు. లోకమనే ఐగుప్తులు మనం ఆశ్రయిస్తూ, లోకమనే ఐగుప్తులో మనం బ్రతుకుతూ ఇదే నాకు ఆరోగ్యము, ఇదే నాకు క్షేమము, ఇదే నాకు ఆయుష్ను ఇచ్చేదని మనం బ్రతుకుతూ ఉంటే అక్కడ ఆరోగ్యము లేదు, అక్కడ క్షేమము లేదు. ఆ ఐగుప్తులు ఏం చేస్తున్నాడు, కొడుతూ ఉన్నట్టుగా పరిస్థితులు పరిస్థితులు చూస్తూ, కరోనా వచ్చింది కొట్టుకోదు, తర్వాత ఎన్నో రకాల పరిస్థితులు, వరదలు వస్తూ ఉన్నాయి, యుద్ధం జరుగుతూ ఉన్నాయి, కొడుతూ ఉన్నాయి, ఎన్నో రకాల పరిస్థితులు. కనుక నువ్వు ఆ ఐగుప్తును ఆశ్రయించవద్దు. దానిని కూడా ఏం చేయాలనుకున్నాడు, స్వస్థపరచాలనుకో. ఎందుకు అనుకుంటాను స్వస్థపరచాలని, వారు కూడా నా చేతి పని ఏమన్నారు, ఎవరిని ఆయన తృణీకరించట్లేదు, అందరూ కూడా ఆయన చేతి పని ఉన్నారు. దేవుని యొక్క లేఖనంలో మనం గమనించినప్పుడు కీర్తన గ్రంథం 145 అధ్యాయం 9వ వచనం ఒకసారి. హల్లెలూయా. యెహోవా అందరికీ ఒకసారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదను ఉన్నవి. కనుక సమస్త మానవాళిని దేవుడు కరదీసుకోవాలని, సమస్త మానవాళికైనా దేవుడు తన కనికరాన్ని చూపించాలని ఆశిస్తూ దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ పట్టుదల లేఖనాలు చూస్తే అన్ని జనులను, సమస్త జనులను ఆయన రక్షించే దేవుడు, ఆయన వాడిని స్వస్థపరిచే దేవుడు, వాడిని బాగు చేసే దేవుడు, తన యొక్క తీసుకునే దేవుడిగా ఉన్నాడు. కేవలం మనమే ఉన్నాం, మనమే అది అది దేవుని యొక్క లేఖనాలు చూస్తే అందరికీ ఒకసారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యక్రమంగా ఉన్నవి. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇక్కడ గమనించినప్పుడు ఐగుప్తులు కూడా ఏమై ఉన్నారు, ఆయన చేసిన కార్యమై ఉన్నారు.
ఆయన చేతి పని అయి ఉన్నారు కనుక ఆ చేతి పని అయిన వారు వారు ఏమనుకుంటున్నారంటే గొప్పలము, లేకపోతే మేము మా దగ్గర విస్తారమైన ఔషధం ఉంది, మేము బ్రతికిపోతాం అన్నట్టుగా వాళ్ళు అనుకునే వారికి ఉన్నారు. అయితే దేవుడు ఆశ్చర్యాలు తెగుల నుంచి తప్పించబడాలంటే జాగ్రత్తలు విను అంటారు. దేవుని మాట జాగ్రత్తలు, దేవుని సత్యాన్ని జాగ్రత్తలు తెలుసు. భూమి మీద పరిస్థితులను నేనెరగను చేయగలదు ఎరుగున్న దేవుడి జ్ఞాపకం తెలుసు. అందుకే లోకం పట్టబడుతూ ఉంది. పట్టబడుతున్న దాన్ని ఏమనుకుంటున్నాడంటే ఆయన వచ్చినప్పుడన్నా మార్పు నొందుతారేమో, వచ్చినప్పుడన్నా తిరుగుతారేమో అని చెప్పేసి పుట్టాడంట. పుట్టిన తర్వాత వారికి స్వస్థపక్షులన్నీ ఐగుప్తీయులను తెచ్చును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, మనుషులందరి కొరకు కూడా ప్రార్థించండి. మన ఇంట్లో మన అమ్మమ్మ, మన తాత, మన ఇంట్లో మన అక్క, మన అందరి కొరకు ప్రార్థించండి. ప్రార్థించమన్న దేవుడు వారు ఎప్పుడైనా వారు మనసు తిరుగుతారేమో, వారు ఎప్పుడైనా దేవుని చేత తిరుగుతారేమో. తిరిగి ఏమనుకున్నాడు దేవుడు? వారి ప్రార్థన వినాలని, అంగీకరించాలని ప్రయత్నం. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచువాలని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. కాబట్టి దేవుడి నుంచి వచ్చిన మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాగ్దానంలో మనుషులందరూ కూడా దేవుని మీద ప్రతి మోకాలు పొందాలని, ప్రతి నాలుకాన్ని ఒప్పుకోవాలని ఆయన ప్రమాణం చేస్తూ వచ్చారు. ఆయన ప్రమాణాలు నెరవేర్చబడాలని మనందరం ఏం చేయాలి? ప్రార్థన. అంతటా అందరూ మారు మనసు పొందాలి అని ఆయన అంటూ ఉన్నారు. కాబట్టి మారు మనసు పొందేటట్టుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు వారి తిరిగితే దేవుని పట్ల తిరిగితే దేవుడు వారి ప్రార్థన కూడా వాళ్ళకి వారిని కూడా స్వస్థపరుస్తుంది, వారిని కూడా బాగు చేస్తున్నది. దేవునికి మంచి కలుగుతారు అనే విశ్వాసముతో ప్రార్థించారు. తర్వాత గమనించినప్పుడు ఆ దినమున ఐగుప్తు నుండి అశ్షూరునకు రాజమార్గం ఏర్పడింది. ఆ అశ్షూరులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అశ్షూరునకును వచ్చుతూ పోవచ్చు నుండి ఐగుప్తులను అశ్షూరులను యెహోవాను సేవించారు. వారు దేవుని తగినంత కారణం వారిగా, దేవుని ప్రజలను మరి ఆలోచించిన వారిగా, దేవుని ప్రజలను ఆయా రకాలుగా మరి ఇంకా గురి చేసిన వారిగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఏమవుతున్నారంటే దేవుని సేవించేవారు ఎప్పుడవుతూ ఉన్నారు? ఎవరన్నా చెప్తూ ఉన్నారు, మనము పోయి దాన్ని ఆశ్రయించే వారిగా కాక వారు దేవుని ప్రతి తిరగాలని చెప్పేసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు వారు ఏమవుతూ ఉన్నారంటే దేవుణ్ణి సేవించే ప్రజలు అవుతున్నారు. దేవుని సేవించాలి. ఆ రీతిలో వారు దేవుణ్ణి సేవించారు. ఆ దినమున ఐగుప్తు అశ్షూరులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఇశ్రాయేలు ప్రజలు, అన్ని జనులు, సమస్త జనులు ముగ్గురు కూడా ఎట్లా ఉంటారంటే ఆశీర్వాదకరంగా దేవునికి మంచి కలిగి భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా వాళ్ళతో అంటూ ఉన్నారు. నా జనమైన ఐగుప్తీయులారా. మనం అనుకుంటాం మనమే దేవుని పిల్లలం, వేరే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. మనకిచ్చి ఆలోచన అయితే దేవుడు అంటున్నాడు ఐగుప్తీయులు కూడా ఏమన్నాడు? ఆ జనమైన ఐగుప్తీయులారా. అది ప్రేమ కలిగిన దేవుడు, విస్తారమైన ప్రేమ కలిగిన దేవుడు, అగోపే ప్రేమ కలిగిన దేవుడు. ఐగుప్తీయులు కూడా ఏమంటారు? ఆ జనమైన ఐగుప్తీయులారా. ఆ జనం జ్ఞాపకం చేస్తూ ఆయన జనాన్ని ఆయన సన్నిధికి రానివ్వటానికి ఏం చేయాలంట? రాజమార్గమును ఎత్తి చేసే వారిని మనం ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలంటున్నాడు? దేవుడు మనకు నేర్పించిన మార్గంలో మనం నడుస్తూ ఆయన చూపించే వారిగా మనం ఉన్నప్పుడు ఈ మార్గం ఎత్తి చేయబడుతుంది. ఎత్తి చేయబడినప్పుడు ఏమంటున్నాడు? నా ప్రజలు నా వద్దకు వస్తారు. ఇప్పుడు ఐగుప్తీయులు అంటాడు నా జనము, నా జనము.
నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతి పని అయిన అష్షూరీయులారా. అష్షూరీయులు శత్రువులు అయితే దేవుని పిల్లలు ఎక్కడ అవుతారు? అంతన్నా చూపించిందా ఆయన? ఇక్కడ అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి ఎవరు అర్థమవుతుందా? ఎగుప్తులైనా అష్షూరీయులైనా అందరినీ చూపించింది ఆయన. దేవునికి మహిమ కలుగుతుందా? కాబట్టి పుట్టించిన వారు అందరినీ కూడా ప్రేమిస్తూ, అందుకే వాక్యం అంటే దోకానాన్ని ఎంతో ప్రేమిస్తూ, అందరిని ప్రేమిస్తూ, అందరి వైపు ఆయన చూస్తూ, అందరినీ ప్రార్థించుకోవాలని దేవుని యొక్క ఉన్నత ఉద్దేశం. కనుక ఇక్కడ అంటున్నారు, నా చేతి పనిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదించబడుతారని చెప్పి వారిని ఆశీర్వదించను. ఆ ఆశీర్వాదం కలగటానికి ఇక్కడ ఏమని రాస్తూ వచ్చాడు? ఇర్మీయా గ్రంథంలో 46వ అధ్యాయంలో 11వ వచనం, ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనము. అది గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనము. గిలాదు అంటే ఇంతకీ చూడండి పరిస్థితులు. వాక్యాన్ని నిర్గమ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. హల్లెలూయా. ఇక్కడేమన్నా గిలాదు ప్రదేశము మందలకు తగిన స్థలమని తెలుసుకున్నది. అక్కడ ఏముందన్నాడంటే మేకగల జాతి తల్లి పెంచగలేదు దేవునికి మందలం స్థలము జాతి ఉన్నది. దేవునికి కలుగుతాక చూడండి, అడుగుతుంది ఈ మందలను ఎక్కడ మేపుతూ ఉన్నావు అని. ఎందుకు మాట సమస్త మానవాళికి శ్రమం కలిగింది, సమస్త ఆశీర్వాదాన్ని బ్రతకాలని వాడు తెచ్చి ఎక్కడికి గిలాదుకు వెళ్ళండి. గిలాదుకు వెళ్ళి అక్కడ ఆబుద్ధిలుగా మాట అర్థమైందా? అందుకే మొదటి మాట చెప్తూ దేవుని మాట మనకేం కలిగేస్తూ ఉంటుంది? ఆరోగ్యం. దేవుని మాట ఆలోచన కలిగిస్తుంది. అందుకే అక్కడికి వెళ్ళమంటారంటే గిలాదుకి వెళ్ళమంటారు. గిలాదు మేకభూమిగా ఉంటుంది. ఆ మేకభూమి దేవుడు అనుగ్రహించే వివాహాలు చెప్పకు మనకు వస్తే దేవునికి మనం కలిగిన దేవుడు అనుగ్రహించిన మేక స్థలంలో మనం వస్తే అక్కడ ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతూ ఉంది, ఆరోగ్యం కలుగుతూ ఉంది, ప్రార్థన వింటూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తూ దేవునికి కలుగుతా చదువుకోని ప్రజలు లేక దేవుడిని గుర్తించని ఈ ప్రజలను ఐగుప్తు కన్యక నీవు గిలాదునకు వెళ్ళి అక్కడ గుగ్గిలము తెచ్చుకోనము. దేవునికి నమ్మ కలుగుతాక గుగ్గిలం అంటే స్వస్థత ఇస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆరోగ్యానికి ఆహారమైన ఆ యొక్క ఔషధాన్ని అన్ని పడేస్తూ వ్యర్థమైనటువంటి వారి అవినీతి కలిగేసే కాదని పరిస్థితి లేక కలుగుతూ ఉన్నాం. ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే మనం అనుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? ఒక ప్రాంతానికి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అక్కడ? Disconnected. Connected to Ant Audio. 4వ అధ్యాయము 4వ వచనం నుంచి
అని చెప్తున్నాడు. నేను మంచి నాటకాల చోట వాటిని నీకెదమా ఐదు అన్యత అక్కడికి వెళ్ళమన్నాడు. నాటకానికి వెళ్ళమన్నాడు. లోకంలో ప్రతి విధము ప్రార్థించి లోకం దేవునికి మంట కలుగుతారు. కలుగుతారు. నేను ఒత్తికి గొర్రెని అనుకోండి. ఆ గొర్రె నుంచి గొర్రెలు వచ్చి గొర్రెలు గొర్రె ఆ తర్వాత నాకు దొరుకుతాడు. నాకు కూడా కొనుక్కున్నది మనసట్లో ఉన్నట్టు శత్రువే ఆయన అప్పుడు ఏమన్నాడు? కుమారుడై ఉన్నాడు. లోకంలో బ్రతుకుతున్న ప్రజలు శత్రుత్వంగానే బ్రతుకుతూ ఉన్నారు. ఆయన ఏమై ఉన్నాడు? తండ్రికి కుమారులై ఉన్నాడు. కుమారులై ఉన్న ఆ కుమారుల కొరకు తండ్రి ప్రేమ ఎంతగా పరితపిస్తుందో ఇక్కడ రాజు హృదయంలో చూస్తే అర్థం చేసుకున్నాడు. ఏమంటున్నాడంటే అప్పుడు రాజు అభిషేని ఇత్తడిని పిలిచి నా నిమిత్తము యవనుడైనా అది అక్షలమునకు దైవకుడని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి ఏం చెప్తున్నాడంటే నిమిత్తము తండ్రి ఏమనుకున్నాడు? ఆ కుమారుడు అనుకున్నాడు. నా నిమిత్తము ఇప్పుడు ఆ కుమారుడే శత్రువు అయితే తండ్రి ఏమంటున్నాడు? ఆ కుమారుడు నా నిమిత్తము యవనుడైన అక్షలముకు దైవకుడండి అని ఆదేశపడుతున్నాడు. అడుగుతూ ఉన్నాం. రోజు మనందరికీ మాట్లాడు. మనము మన ఇరుగు వారో మన పొరుగు వారో మన దేవుని వారో అని మనం విడిచిపెట్టే వారితో కాక ప్రజలందరూ నిమిత్తం ప్రార్థించేటట్టుగా ఏ మనసులో మనం ప్రార్థించే వారితో ఉంటుందో ఏ రీతిగా మనం దేవుని పనులు కోరుకున్న వారిలో అర్థం చేసుకుంటాం. అదే అదే అధ్యాయం మనం గమనిస్తే 29వ తండ్రి మనసు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇందుకు ఎవరొస్తుంది అన్నాడు. ఇప్పుడు ఈ తండ్రి మనసు ఎట్లయిపోయిందంటే ఈ అక్షరము మనకు బాలుడైతే ఎందుకు అంటున్నాడు? అక్కడ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు కదా. దుర్మార్గంగా ప్రవర్తించి వ్యక్తిని బాలుడని ఎందుకు అంటున్నాడు? తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించి ఏ పరిస్థితిలో ఉన్న ప్రజలైనా అది అసూరైనా అది ఐగుప్తు అయినా దేవుడు ఎట్లా పెంచుకుంటున్నాడు? పసిబిడ్డల్లాగా బాలులాగా తీసుకుంటున్నాడు. దేవుడు కలుగుతున్నారు అంటే వారు పసిబిడ్డలకు ఏమీ తెలియదు అన్నట్టుగానే దేవుడు మనపైన మన చూపునట్టు కలుగుతున్నాడు. మనము ఎంత తప్పు చేసినా ఎంత దూరం వెళ్ళిపోయినా ఏమంటున్నాడంటే బాలుడు అనుకుంటున్నాడు. అంటే దావీదుని బట్టి అంటాడు, దావీదు నా హృదయానుసారుడు దేవునికి మహిమ కలుగుగా మళ్ళీ కూడా పరిగెత్తుకొస్తూ ఉన్నాడంట. 32వ వచనంలో మనకి ఎంతగా అల్లాడుతున్నాడు. ఇంతకు ముందు ఏమన్నాడు? గమనస్తుగా నా నిమిత్తం దయచేయించండి అన్నాడు. ఇప్పుడు అక్కడ ఏదో అల్లరి జరుగుతుంది, ఏదో పరిగెత్తుకొస్తూ ఉన్నాడు అంటే మాకు ఆ బిడ్డను చూసి బాలుడు చిన్నవాడు అని
తండ్రి మనకు పరితపిస్తుంది. అందుకే ఐగుప్తు కన్యక నువ్వు వెళ్ళి ఇలాగకెళ్ళి వృద్ధులము తెచ్చుకోవాలి. వారు దేవుని చూపిస్తున్నారు, లేకపోతే దేవుని చూపిస్తున్నారు. దేవుడు ఎవరు అంటున్నారు, ఎవరు అంటున్నారు అయినప్పుడు ఇస్తాడు. తండ్రి ప్రేమ ప్రేమకు ఏమంటున్నారు, వారిని అనాథ కలిగిన స్థలానికి పోండి, మీకు స్వచ్ఛత కలుగుతూ ఉంది, మీకు ఆరోగ్యం కలుగుతుంది అని దేవుడు జ్ఞాపకం చేస్తాం. పడిపోయి దావిది కూడా అని ప్రత్యేకి జ్ఞాపకం చేస్తాం. ఒక వ్యక్తి నశించిపోతుంది, ఒక వ్యక్తి దావిది రోజు చేస్తుంది. ప్రాజెక్టు వస్తుంది, ఏమైందో మాట్లాడుతున్నాడు. తండ్రి ఏం కోరుకున్నాడు, నా కుమారుని చంపేయాలి, నా కుమారుడు నాకు శత్రువుగా ఉండకూడదని చెప్పి తండ్రి కోరుకుంటాడంటే కోరుకో, నా కుమారుడు క్షేమంగా ఉండాలి కోరుకో. ఆ తండ్రి ప్రేమతో ఐగుప్తుని ఎందుకు ఐగుప్తులో ఏముంది, ఐగుప్తు జనం ఏ విధంగా ఉన్నారు, ఐగుప్తు జనం కూడా కనుకరం దేవుని పిల్లలంగా మన బ్రతుకుని జ్ఞాపకం చేసుకుని సహాయం చేసుకునేటైతే అన్ని కలిగిన దాక కనుక తండ్రిగా ఏం చేస్తున్నాడు ఇక్కడ. అదే 33 అధ్యాయము 5 నేను నా గొర్రెలను కొరండ పెట్టాను, ఇది నువ్వేసి కొరండ పెట్టాను. ఇది ఏం కలిగి చేస్తున్నాడు, నెమ్మదిని కలిగి చేస్తున్నాడు, విశ్రాంతిని కలిగి చేస్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు అన్నమాట, ఎవరితో చెప్తున్నాడు అన్నమాట, దేవుడికి దూరంగా జీవితం జరుగుతుంది. ఎవరితో చెప్తున్నాడు అన్నమాట, ప్రజలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. దేవుడికి కలుగుతారు. ప్రజలు అన్ని జనులు సమస్యలు ముగ్గురు కూడా ఎట్లా ఉండాలంటే ఆశీర్వాదకారిగా ఉండాలి. తండ్రి ప్రేమ మనకి ఎక్కడికి రమ్మంటున్నాడు, విలాదుకు రమ్మంటున్నాడు. విలాదులు ఏముందంటే గుగ్గిలో ఉంది, గుగ్గిలో ఆ గుగ్గిలో నీకు ఏం చేస్తున్నా, ఆరోగ్యం నుంచి స్వస్థత నుంచి ఆ గుగ్గిలో నీకు దీర్ఘాయుష్ని స్థితి దేవునికి కలుగుతున్నా. జ్ఞాపకం చేసిన పరమ తండ్రికి నిత్యము మహిమ ఘనత ప్రభావాలు కలిగిన పరిశుద్ధ వార్త